హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ మా ఊరు టు. నేను విజయలక్ష్మి. ఫ్రెండ్స్, ఈరోజు ఒక బ్యూటిఫులే కాదండి, వెరీ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సో ఇక్కడ ఇమేజ్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు వీడియో ఏంటి అన్నది. ఎస్, థ్రెడ్ ఆర్గనైజర్ ఈరోజు వీడియో. సో థ్రెడ్ ఆర్గనైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈరోజు మీకు. ప్రతి ఇంట్లో కూడా అంతో ఇంతో స్టిచ్చింగ్ చేస్తూనే ఉంటాము. స్టిచ్చింగ్ చేస్తున్నాము అంటే ఆటోమేటిక్గా థ్రెడ్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి కదా. సో ఆ థ్రెడ్స్ అన్నీ కూడా మనం ఒక దగ్గర పెట్టేసుకుంటే, ఒక బాక్స్లోనో ఎక్కడో పెట్టుకుంటే అవన్నీ చిక్కు పడిపోయి కలిసిపోతూ ఉంటాయి అనమాట. అలా కాకుండా ఇలా ఆర్గనైజర్ తయారు చేసుకుంటే చాలా ఈజీగా మనకి క్లియర్గా కనబడతాయి, కలర్స్ కూడా కనబడతాయి. కాబట్టి చాలా ఈజీగా మనం తీసుకోవడానికి, అరేంజ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో అది ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక క్లాత్ పీస్ తీసుకున్నాను. దానికి నిలువు 15 ఇంచెస్ తీసుకున్నాను, వెడల్పు 8 ఇంచెస్ తీసుకున్నాను. సో 8/15 ఇంచెస్తో ఒక 2 క్లాత్ పీసులు మనం తీసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, 2 క్లాత్ పీసులు నేను సేమ్ టు సేమ్ సైజ్ 15/8 తీసుకున్నాను అనమాట. సో అలాగే లోపల ఫిల్ చేయడం కోసం మనకి రైస్ బ్యాగులు ఉంటాయి కదా, ఆ రైస్ బ్యాగ్లో ఒక పీసు సేమ్ కొలతతో 15/8 కొలతతో కట్ చేసి పెట్టుకున్నాను. 2 క్లాత్ పీసులు, అలాగే ఒక ఫిల్లింగ్ కోసం రైస్ బ్యాగ్ పీసు. అలాగే ఇక్కడ పాలిథిన్ కవర్స్ తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం దళసరిగా ఉండే పాలిథిన్ కవర్ సెలెక్ట్ చేసుకుని, ఇంట్లో చాలా ఉంటాయి కదా. సో ఆ కవర్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కొలతలు ఏంటి అంటే వెడల్పు 8 ఇంచెస్ ఉండాలి, నిలువు 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. చూసారు కదా, 3 ఇంచెస్ నిలువు ఉండాలన్నమాట, వెడల్పు 8 ఇంచెస్. అలాంటి కవర్లు మనం 4 తీసుకోవాలి. సో ఇక్కడ నేను 4 కవర్లు తీసుకున్నాను. దాంతోపాటు మనకి ఏంటంటే బార్డర్స్ కుట్టుకోవడానికి ఒక క్లాత్ పీస్, ఏదైనా మనకి అవైలబుల్గా ఉన్న క్లాత్ పీస్ ఏదైనా తీసుకోవచ్చు బార్డర్స్ కుట్టుకోవడానికి. అది కూడా 3 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. సో ఇవి మనకి థ్రెడ్ ఆర్గనైజర్ తయారు చేసుకోవడానికి కావలసినటువంటి వస్తువులు. సో వీటితో ఆర్గనైజర్ ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ముందు క్లాత్ పీస్ పెట్టాను, దాని తర్వాత రైస్ బ్యాగ్ పీసు పెట్టాను, తర్వాత మళ్ళీ క్లాత్ పీసు. ఇలా 3 1 by 1 పెట్టుకుని నీట్గా అరేంజ్ చేసుకుని, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపించిన విధంగా అరేంజ్ చేసుకుని చుట్టూ కూడా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. సో మనకి చుట్టూ స్టిచ్ చేసేసానండి. చూసారా, ఇక్కడ అంటే ఒక క్విల్ట్ లాగా రెడీ అయిపోయింది అనమాట. సో దీని పని అయిపోయింది. ఇది ఇంకా మనం పాలిథిన్ కవర్లు తీసుకున్నాం కదా, 8/3 ఇంచెస్ కొలతతో కట్ చేసి 4 పీసులు తీసుకున్నాం కదా, వాటిని రెడీ చేసుకుందాం. సో ఈ కవర్లని ఇలా మనం బార్డర్కి తీసుకున్న క్లాత్ పీస్తో బార్డర్ కుట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా బార్డర్ కుట్టుకోవాలి. సో చూసారా, ఇలా మనం అరేంజ్ చేసుకుని బార్డర్ కుట్టేసుకోవాలి. చూసారా, ఒకవైపు అయితే బార్డర్ కుట్టడం అయిపోయింది. సేమ్ సెకండ్ వైపు కూడా, అంటే రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా మనం ఫస్ట్ బార్డర్ ఎలా కుట్టుకున్నామో అదే విధంగా బార్డర్ కుట్టుకోవాలి. 2 వైపులా కూడా కుట్టేసుకోవాలి. చూసారా, 2 వైపులా బార్డర్స్ కుట్టేసాను. మనకి ఆ పాలిథిన్ కవర్ రెడీ అయిపోయింది. ఇదే విధంగా మనం 4 కవర్లు తీసుకున్నాం కదా, 4 పీసెస్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూసారా, నేను 4 పీసెస్ బార్డర్స్ కుట్టేశాను. ఇప్పుడు వీటిని ఆర్గనైజర్ ఎలాగా రెడీ చేసుకోవాలి అన్నది, అరేంజ్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మనం కుట్టుకున్న బార్డర్స్ కుట్టుకున్న ఈ 4 పీసులు తీసుకుని ఇలా 1 by 1 ఒకటి దాని కింద ఒకటి నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఇలా 4 పీసులు ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేసేసుకోవాలి. చాలా ఈజీ
ఈజీగా కుట్టుకోవచ్చండి. ఒక 10 మినిట్స్లోనే మనకి కుట్టడం కూడా అయిపోతుంది. సో ఇది ఇలా అరేంజ్ చేసుకుని ఉంటే ఏంటవుతుందంటే మనకి థ్రెడ్స్ ఎక్కడ పడితే అక్కడ పడిపోకుండా ఉంటాయన్నమాట. సో చూసారా ఇక్కడ ఇలా మనం కుట్టుకునేటప్పుడు 2 పీసెస్కి పైనుంచి ఓపెన్ వచ్చేటట్టుగా కుట్టుకోవాలి, 2 కింద నుంచి ఓపెన్ ఉండే విధంగా కుట్టుకోవాలి. ఎలా అన్నది ఇప్పుడు ఒకసారి చూడండి వీడియోలో. చూసారా ఇక్కడ నుంచి 3 వైపులా కూడా స్టిచ్ చేస్తే మనకి పైన ఓపెన్ ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇలాగే వేస్ట్ క్లాత్తో, వేస్ట్ మెటీరియల్తో, మనకి ఇంట్లో దొరికే మెటీరియల్తో మనం కుషన్ కవర్లు కానీ, కుషన్స్ కానీ, సోఫా కుషన్స్ అవి ఎలా కుట్టుకోవచ్చు అన్నది కూడా నా ఛానల్లో వీడియోస్ చేసి పెట్టాను. వీలైతే ఒక్కసారి చెక్ చేయండి. చూసారా నేను 3 వైపులా కూడా స్టిచ్ చేసేస్తున్నాను. ఒకవైపు ఓపెన్ ఉంది, పై వైపు ఓపెన్ ఉంచాను, మిగిలిన 3 వైపులు కూడా స్టిచ్ చేసేసాను. సో ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన 3 క్లాత్ పీసులు కూడా మనం అరేంజ్ చేసుకోవాలి. చూసారా 4 కూడా నేను కుట్టేశాను. 2 పై వైపు ఓపెన్ వచ్చింది, 2 కింది వైపు ఓపెన్ వచ్చింది. మీకు అర్థం అవుతుంది కదా. ఇప్పుడు మనకి ఆర్గనైజర్ ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం బోర్డర్స్ కుట్టుకోవాలి. మొత్తం అంతా కూడా 4 వైపులా కూడా బోర్డర్స్ కుట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియో చూపించిన విధంగా ఇలా బోర్డర్స్ కుట్టేసుకోవడమే. చూసారా ఇలా 4 వైపులా బార్డర్స్ కుట్టేసుకోవాలి. ఇక్కడ నేను బార్డర్ కుట్టేశానండి. బార్డర్ కుట్టిన తర్వాత లుక్ ఇలా వచ్చింది అనమాట. సో దీనికి ఇప్పుడు మనం చూసారా కింది వైపు నుంచి 2 ఓపెన్ వచ్చింది, పై వైపు నుంచి 2 ఓపెన్ వచ్చింది. ఇలా అయితే మనం థ్రెడ్ ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు, అరేంజ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసినప్పుడు. సో దీనికి పై వైపు ఒక రింగ్ లాగా కుట్టుకోవాలన్నమాట. మనం దాన్ని క్లోజ్ చేయడానికి వీలుగా ఒక రింగు చూసారా కాటన్ క్లాత్ పీస్తో ఒక రింగు కుట్టేసుకోవాలి. అదేవిధంగా ఆ రింగు ఎక్కడికి మనం రింగ్ తగిలించడానికి వీలుగా ఎక్కడికి వస్తుందో కొలత చూసుకుని అక్కడ ఒక చిన్న బటన్ లాంటిది ఏదైనా కుట్టుకోవాలి. చూసారా ఇలాంటి బటన్స్ మనకి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా. సో ఇలాంటి బటన్ ఏదైనా మనకి అవైలబుల్గా ఉన్న బటన్ ఏదైనా సరే మనం కుట్టుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఈ బ్లాక్ బటన్ కుడుతున్నాను. సో ఇక్కడ కుట్టిన తర్వాత ఇలా వచ్చింది చూడండి. సో ఇంకా అయిపోయిందండి, మనం ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. దీంట్లో మనం థ్రెడ్స్ అన్ని కూడా అరేంజ్ చేసుకోవడమే. చూసారా ఇలా మనం థ్రెడ్స్ అన్ని నీట్గా అరేంజ్ చేసేసుకుంటే ఇందులో మనకి కలర్ కూడా మనం వెతుక్కోవలసిన పని లేదు. మనకి పాలిథిన్ కవర్లు మనం పెట్టుకున్నాం కాబట్టి అందులోంచి ఈజీగా మనకి కలర్ కూడా కనబడుతుంది. మనకు కావాల్సిన థ్రెడ్ తీసుకోవచ్చు ఈజీగా. మనం అరేంజ్ చేసుకోవడం కూడా ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు. ఈ థ్రెడ్స్ అన్ని కూడా చిక్కు పడిపోకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.